రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండి డ్రిప్ ఇరిగేషన్ మంది ఆయిల్ పంప్ చూడండి ఎంత ఉంది. ఇది ఆయిల్ పంప్, ఇది గవర్నమెంట్ సబ్సిడీ మీదే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ సైడ్ కూడా గవర్నమెంట్ సబ్సిడీ మీద మనం చేయబోతున్నాం. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు వచ్చేసి. ఆయిల్ పంప్, పామ్ ఆయిల్ అంటారు దీన్ని. మనం ఎంత అయితే ఐదుగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు సబ్సిడీ లేవు కాబట్టి రైతులకి అందుబాటులో లేవు. ప్రైవేట్గా కొనాలంటే ఎక్కువ అయిపోద్ది కాబట్టి రైతులు కూడా ఇప్పుడు దాకా అందుబాటులో రాలేదు. చూస్తున్నాను గాడి అనేది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అసలు. సుతం వచ్చేసేపటి మనం 40 mm వేసుకోవాలి, కంపల్సరీ 40 mm వేసుకోవాలి. ఎందుకంటే ప్రెజర్ అనేది ఎదరకు రాదు కాబట్టి 40 mm అనేది కంపల్సరీ వేసుకోవాలి. 40 mm వేసుకుంటే మనకి ఎదరికి రన్నింగ్ బాగుంటుంది, ప్రెజర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది రైతు బిడ్డ ఛానల్. రైతుల గురించి ఎక్కువ మనం రైతుల గురించే చెప్తాం ఫ్రెండ్స్. ఎక్కువ రైతులు బాగుండాలి. ఇప్పుడు చెట్లు చూసారా ఎంత హైట్ అయినాయో. ఇన్ని సంవత్సరాలు మన నేల తల్లి ఎట్టుకోవడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు. లాటర్ అనేది లాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. లాటర్ కట్టలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మన సబ్సిడీ అనేప్పటికీ మొత్తం మెటీరియల్ బాగుంటాయి ఫ్రెండ్స్. బయట కూడా బాగానే ఉంటాయి, కాకపోతే రేట్లు ఎక్కువగా ఫ్రెండ్స్. అందుకే కొనాలంటే బోళ్ళంతా అయిపోద్ది, రైతులు ఇబ్బంది పడిపోతారు. అందు గురించి అసలు మొక్క పోనకుండా వేస్ట్గా మొక్క పోయిందంటే బోళ్ళంత రేటు, రైతులు ఇబ్బంది పడిపోతారు. రాకోవాలి ఫ్రెండ్స్. తోట చూసారా ఎంత హైట్ వచ్చినా కానీ ఇప్పుడు వేపిస్తున్నారంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సబ్సిడీ లేవు కదా ఫ్రెండ్స్. అందుకని ఓన్గా వేయించాలంటే అందరూ వేయించలేదు కదా ఫ్రెండ్స్. అందరూ మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు, ఇబ్బంది పడిపోతారు. డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఫ్రెండ్స్, రైతులకి ఇబ్బంది పడకుండా. రైతు బిడ్డ ఛానల్ రైతుల కోసం ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి స్టేకులు ఎలా ఉన్నాయో. మాసం సబ్సిడీ అనేది ఇలా ఉంటుంది మనకి. స్టేకులు గట్ట అన్నీ బాగుంటాయి మనకి. ఇలాగ చెట్టు మొదలు రావటం జరిగింది. ఇలాగా మనకు బలంగా ఉంటుంది, గేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది అట్లా వస్తాయి. మన కొట్లు కడుకున్న అయితే ఇంత గేజ్ ఉండదు ఫ్రెండ్స్. గేజ్ తక్కువ ఉంటాయి, అవి వంగిపోవటం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇది పోవటం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్లోనే హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్సిడీ అనేప్పటి గవర్నమెంట్ది కదా. మనం ప్రైవేట్గా కొనుక్కుంటే అవి గేజ్ తక్కువ ఉండటం వలన వంగిపోవటం జరిగిద్ది, పోవటం జరిగిద్ది. చూపు స్టేకులు అప్పుడు బాగా తినేసేది జనం. పట్టుకోవచ్చు మన ఊరు మొత్తం అందరూ అలాగా పైపు చేశారు. అది